హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఒకళ్ళు నన్ను కామెంట్లో అడిగారండి, కాంపిటీషన్ ఉంది ఈ వ్యాపారం చేయలేమని చెప్పేసి అడిగారు. అసలు కాంపిటీషన్ ఉంటే ఈ వ్యాపారాన్ని ఎలా మనం కొనసాగించాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఈ వ్యాపారాన్ని కాంపిటీషన్ ఉన్న ఎలా రన్నింగ్ చేయాలో ఈ వీడియోలో చెప్తానమాట. ఓకేనండి. ఇప్పుడు మనం వ్యాపారం దేంట్లో అయినా కాంపిటీషన్ ఉండిద్దండి. దీంట్లో అనే కాదు, ప్రతి దాంట్లో కాంపిటీషన్ అనేది ఉండిద్ది. కాకపోతే ఏంటంటే మనకి షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన దగ్గర అట్టలు చూసి వాళ్ళకి నచ్చి, అంటే మనం వాళ్ళకి నచ్చాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి క్వాలిటీగా ఉండాలి, అలాగే తక్కువ రేటుకి రావాలి, ప్లస్ చూడగానే అట్ట వాళ్ళకి నచ్చాలన్నమాట. అలా నచ్చితే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. అలాగే మీరు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇచ్చారన్నా కానీ మీ దగ్గర ఉన్న రకాలన్నీ ఇంకోసారి వాళ్ళకి గుర్తు చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో చూసుకొని మీ దగ్గర వాళ్ళ దగ్గర లేని ఏమన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గర తీసుకుంటారు. ఒకళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇంకేమన్నా లేని గుర్తొస్తే మాత్రం అవి కూడా తీసుకుంటారనమాట. అలాగే మనకి ఇవి రన్నింగ్ అనేది ఎక్కువ అవ్వాలంటే మనకి కాంపిటీషన్ ఉన్నా సరే, ఇప్పుడు ఒక రూట్ వరకు తిరుగుతామండి ఒకరోజు, ఆ రూట్లో బేరం లేకపోతే ఇంకా ఆ రూట్ని పెంచుకుంటూ వెళ్తే మనకి బేరం అనేది ఉండిద్ది. అలా కాంపిటీషన్ ఉన్నా సరే మనం షాపులు వెతుక్కుంటూ వెళ్తే మాత్రం మనకి బేరం అనేది అయ్యిద్ది. సరే మీరు వెళ్ళే రూట్లో వేరే వాళ్ళు ఇచ్చేసారు కదా అని చెప్పేసి మీరు ఇంటికి వచ్చేసేయకుండా మీరు ఇంకా షాప్స్ వెతుక్కుంటూ వెళ్ళి ఆ షాప్స్లో కూడా వేయచ్చు. అలా అలవాటు చేస్తే మనకి సరుకు అనేది కూడా రొటేషన్ అవుతుంది. మనకి కాంపిటీషన్ ఉన్నా సరే మనకి ఈ బేరం లాభం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక కొట్టుకు బదులు మీరు ఇంకో కొట్టు వెతుక్కుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ రోజుల్లో ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉందండి. కాంపిటీషన్ లేదంటూ ఏదీ లేదు. సో మనం కాంపిటీషన్ ఉందని ఆగిపోకుండా మనం వేరే ప్రయత్నం ద్వారా మన బేరం అనేది చేసుకోవటం తప్ప ఇంకా దీన్ని ఆపాలి అని అనుకోకుండా మనం బేరం అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనండి. కాంపిటీషన్ ఉన్నా సరే ఒక షాప్ బదులు ఇంకో షాపు, అలా ప్రతిరోజు మీరు వేరే వేరే షాపుల్ని పెంచుకుంటూ వెళ్తే మీకు పాత వాళ్ళు తీసుకుంటారు, అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకుంటారనమాట. ఓకేనండి. చూసారు కదా, కాంపిటీషన్ ఉన్నా సరే ఎలా చేయొచ్చో మీకు ఈ వీడియోలో చెప్పాను. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించే కాకుండా చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్, అలాగే హెల్త్ టిప్స్, ఇలా అన్ని రకాల వీడియోస్ వస్తాయండి. ఓకేనా. ఈలోపు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మేము చేసే మసాలా వ్యాపారంలో మీకు ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం నన్ను కామెంట్లో కంపల్సరీ అడగవచ్చు. నేను ఖచ్చితంగా వీడియో అన్నా పెడతాను, లేకపోతే కింద కామెంట్స్లో అన్నా రిప్లై ఇస్తానన్నమాట. ఓకేనండి. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.